ఆమంగల్ పట్టణంలోని 12, 13 వార్డులలో తమ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను మున్సిపల్ చైర్మన్ పద్య నాయక్, వైస్ చైర్మన్ దల్లోజు గీతాచారి వారితో పాటు వార్డు కౌన్సిలర్లు నాగిళ్ల జగన్, అనుషలతో కలిసి హైమాస్ట్ లైట్లను నాయకులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2.5 సంవత్సరాల కాలంలోనే ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి 63 కోట్ల రూపాయలు కేటాయించినట్లు, రానున్నది 10-15 రోజుల్లో మరో 15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. అభివృద్ధిలో ఆమంగల్ కు మహాదశ కలక్కనుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు ఆమనగల్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడినటువంటి పాలక వర్గం ఎన్నికలలో మరి గెలుపొందిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం 2 ఐమాక్స్ లైట్స్ ఈ 12వ వార్డులో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా ఒక 15 కోట్ల రూపాయలు టీయూఎఫ్ఐడిసి నుంచి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ వర్క్స్ కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయింది కంప్లీట్గా. మరి ఈ పట్టణం సుందరీకరణ కావచ్చు, లేకపోతే శుభ్రంగా ఉండడానికి కావచ్చు, కన్వీనియంట్గా ఉండడానికి సీసీ రోడ్లు, యూజీడీలు, తర్వాత పార్క్స్ సంబంధించి, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ గురించి వీటన్నిటి కూడా మేము డబ్బులు 15 కోట్ల రూపాయలు అలాట్ చేయడం జరిగింది. వారంలో 2 సార్లు 3 సార్లు, కనీసం 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉన్నటువంటి మీ వార్డ్స్లల్లో ఏ పార్టీ నుంచి ఉన్నా కూడా మీ వార్డ్స్లల్లో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు అవకాశం ఉన్నంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో డబ్బులు ఇక్కడ అంటే ఆ ఫండ్స్ తెప్పించి దీన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి మాకు చాలా తక్కువ సీట్లు ఇచ్చినా కూడా, ఒకటే సీటు ఇచ్చిన మన పార్టీ నుంచి చైర్మన్ కూడా కాంగ్రెస్ నుంచి అయి ఉన్నాడు. పత్యనాయక పట్టణానికి ఖచ్చితంగా నా సహకారం ఉంటుంది. డెవలప్ చేయాలన్నా కూడా మీరు ఇప్పుడు ఎవరైనా గెలిచిండొచ్చు, ఏ పార్టీ నుంచి అయినా గెలిచిండొచ్చు. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, నేను అదే మాట్లాడాను. కానీ అది మాట్లాడిన ఎవరు విన్నట్టుగా లేరు. వాటన్నిటి గురించి ఆలోచన కూడా చేసినట్టు లేరు. గెలిచినా ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే, ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందే, నన్ను దాటేసి రావాలి. అయినా కూడా నేను చెప్తా ఉన్నా 15 కోట్ల రూపాయలు ఇప్పుడు వస్తూనే ఉంది. అవి అవుతాయి. ఇంకా కావాల్సిన ఫండ్స్ రిక్వైర్మెంట్స్ ఎంత ఉందో అవి ఖచ్చితంగా చేస్తాము, ముందుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్.